హాయ్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. సో ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా వివిధ ముఖ్యమైన దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. సో మనం ముందుగా ప్రధాన దినపత్రికలైన సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడులోని మెయిన్ హెడ్డింగ్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మన ప్రకాశం జిల్లా వార్తలకు వెళ్దాం. సో ముందుగా సాక్షిలో చూస్తే, ఇది దేవుడి స్క్రిప్ట్, నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశా, ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం నిజంగా నా అదృష్టం, వెలిగొండలో జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్, వాయు వేగంతో జంట సొరంగాలు పూర్తి. సో నిన్న ఈ కార్యక్రమాన్ని వెలిగొండ రెండు టన్నెల్స్ని నిన్న ప్రారంభించారు. సో నిన్న దీనివల్ల ఏంటంటే ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో దాదాపుగా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో చూసుకుంటే గిద్దలూరు నియోజకవర్గంలోనే కేవలం 13,500 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా మనకి లభిస్తుంది, ఈ అవకాశం ఉంది. సో మరో వార్త చూస్తే, చెప్పాడంటే చేస్తాడంతే, ప్రతి ఇంటికి కూడా 5 ఏళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలు. సో మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలకు విన్నపం చేస్తున్నాడు. సో రేపటి నుంచి కూడా 3 రోజుల పాటు వాలంటీర్లు ఇల్లు తిరిగి ఈ లేఖలను, జగన్ సందేశంతో ఉన్న లేఖలను ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇక మరో వార్త ఏంటంటే, నేడు వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల, అనకాపల్లి జిల్లా పిస్నికాడలో 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. సో దీని ద్వారా దాదాపుగా 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాలో 18,750 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఇక మరో వార్త చూస్తే, మడతబెట్టిన హామీలకు డిక్లరేషన్ రూపం, బీసీల కోసం మరో వేషం. ఇక వచ్చే 5 ఏళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు 1.50 లక్షల కోట్లంట. అదేవిధంగా దాంతో కంపారిజన్ చేసుకుంటే గత 5 ఏళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి 1.76 లక్షల కోట్లు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు కొన్ని. ఒకసారి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చాయో ఒకసారి చూద్దాం. ఇక జనసేన సీట్లు ఖరారు, చంద్రబాబుతో పవన్ భేటీ, గంటన్నర పాటు చర్చలు, విశాఖలో 4, అదేవిధంగా తూర్పున 5, పశ్చిమాల 6, కృష్ణాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాలో 1, అదేవిధంగా ప్రకాశము, అనంత, చిత్తూరు, కడపల్లో కూడా. సో ఎన్ని సీట్లు కేటాయించాలి అనేది నిన్న ఖరారైనట్లు చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక విచిత్రాల విజన్, విశాఖ పేరుతో జగన్ విన్యాసాలు, 10 ఏళ్లలో 1.05 లక్షల కోట్లు ఖర్చు పెడతారంట, అందులో 90% పాత ప్రాజెక్టులే అని చెప్పేసి దానిపై నిన్న విశాఖలో ఒక సదస్సు జరిగింది, పారిశ్రామికవేత్తల సదస్సు. దాంట్లో భాగంగా ఒక వార్త రాశారు. ఇక పొత్తు పొడుపు, బీజేపీ పిలుపుతో నేడు ఢిల్లీకి బాబు, అవసరమైతే రేపు అక్కడే, 1-2 రోజుల్లోనే సీట్ల సర్దుబాటు, పవన్కు పిలుపు, తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న సేనాని. ఇక మరో వార్త, నదీ గర్భంలో మెట్రో పరుగు, కోల్కతాలో నీటి అడుగున మెట్రో రైలు మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని. ఇక దేశంలోనే ఇలాంటివి తొలిసారి కార్యక్రమానికి మమతా డుమ్మ. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి, చాలా కష్టమైన ప్రాజెక్టు. ఇక అన్నదాతలతో ఎన్నికల ఆటలు, ధాన్యంపై దగ, రైతులకు 800 కోట్ల బకాయిలు, పంటల బీమా పరిహారం ఎగ్గొట్టే ఎత్తుగడ, జూన్లోనే ఇస్తామంటూ ఓట్ల కోసం ఊరింపులు, అన్నదాతలకి కొన్న పంటకి ఇంకా వాళ్ళకి పరిహారం చెల్లించలేదు అని చెప్పేసి ఒక వార్త. ఆ యువనైతే A1, తిరుపతిలో రెవెన్యూ అధికారి, పోలీస్ ఆఫీసరు ఓట్ల దొంగలై, సహకరించిన సహకార చైర్మన్, ఆయన ఇంటే ఎపిక్ కార్డులు డౌన్లోడు, కంప్యూటర్ స్వాధీనం, డేటా విశ్లేషణ. ఇంతకుముందు దొంగ ఓట్ల గురించి వార్త అది. జమ చేశామన్నా సొమ్మేది, మా ఖాతాలో జమ కాలేదే, కోర్టుకు అబద్ధాల, ప్రభుత్వ తీరుపై హైకోర్టు విస్మయం. సో కోర్టు భవనాలకు సంబంధించిన నిధులను 30 కోట్లు విడుదల చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందంట. ఆ నిధులు జమ కాలేదని చెప్పేసి నిన్న హైకోర్టు సీరియస్ అయింది ప్రభుత్వం మీద. ఇక అమ్మో ఎమ్మెల్యే సిరీస్లో బొక్కుడులే గజకేసరి, అప్పనంగా దోచేస్తున్న ఎమ్మెల్యే భూముల సెటిల్మెంట్కు వస్తే స్వాహానే. ఇది ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించింది ఒకటి. ఇంకోటి ఏంటంటే 5 ఏళ్లకే 1వ తరగతిలోకి ప్రవేశం, 6 ఏళ్లు నిండాలన్న కేంద్రం సూచన పక్కకు.
సో మొన్న కేంద్రం అనేది 6 సంవత్సరాలు నిండితేనే ఒకటో తరగతిలోకి ప్రవేశం అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఆ విధానం వద్దు, 5 సంవత్సరాలుగా ఒకటో తరగతిలో ప్రవేశం అని చెప్పేసి నిన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఒంటిపూట బడులపై త్వరలో నిర్ణయం. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొన్ని ముఖ్యమైన వార్తలు. చివరిగా ఈనాడులో చూస్తే వెలికొండంత పెండింగ్, ఆయకట్టుకు నీళ్ళిచ్చే ఆస్కారమే లేదు, సుదీర్ఘకాలంగా టన్నెల తవ్వకంతోనే సరి, వాటిని ప్రారంభించి సీఎం హడావుడి. ఆ టన్నెళ్లలోనూ లైనింగ్ పనులు పూర్తి కాలేదు, నల్లమల్ల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికీ అనే దాని మీద ఒక వార్త వచ్చింది. ఇక హైకోర్టు సాక్షిగా సర్కారు అబద్ధాలు, ధర్మాసనం విస్మయం, కోర్టు భవనాలకు జమ చేశామన్న 30 కోట్లు ఎక్కడని ప్రశ్న. ఇక నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్, అమిత్ షాతో భేటీ. ఇక గురుకులాల్లోనూ అల్పసంఖ్య, తెలంగాణలో మైనార్టీ గురుకులాలు ఉరకలు, ఏపీలో గుటకలు, అక్కడ ఏకంగా 192 కొత్తగా ప్రారంభం. ఇక్కడ 5 ఏళ్లలో ఒక్కటి ఏర్పాటు చేయని వైకాపా సర్కారు, మైనార్టీలపై సీఎం జగన్ కపట ప్రేమ అనే ఒక వార్త. ఇక ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు, పరిష్కారాల హామీ ఇవ్వని బొత్స. జగన్ పార్టీ గెలవడం అసాధ్యం అని చెప్పేసి మొన్న ఇది ఎప్పుడో వచ్చిన వార్త. ఏపీలో క్లాస్ వార్ అంటేనే కుదరదు, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కావాలి, భాజపాను జగన్ గుడ్డిగా నమ్మారు అని చెప్పేసి పీకే మొన్న కొన్ని ప్రకటనలు చేశారు. దాని గురించి ఒక వార్త వచ్చింది. దారి కాచిన మృతువు, పెళ్ళైన వారంలోపే నవదంపతుల దుర్మరణం. దైవ దర్శనానికి వెళ్ళేస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు ప్రమాదంలో ఒరుడు తల్లిదండ్రులు, డ్రైవర్ కూడా మృత్యువాత. అది చాలా దారుణమైన వార్త. అమెరికా అధ్యక్ష రేసుల్లో మళ్ళీ ఆ ఇద్దరే. సూపర్ ట్యూస్డే ప్రైమరీలో ట్రంప్, బైడెన్ హవా. పోటీ నుంచి తప్పుకున్న నిక్కీ హేలీ. సో ఈసారి కూడా మళ్ళీ అలా పాత అధ్యక్షులు కొత్త అధ్యక్షులుగా మారే అవకాశం ఉంది, కొత్తగా వేరే అధ్యక్షులు రావట్లేదు. మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే ఆరోగ్య మిత్ర నియామకాల మెరిట్ లిస్టు విడుదల. సో ఇంతకుముందు ఆరోగ్య మిత్ర దాంట్లో కొన్ని పోస్టులు రిలీజ్ చేశారు. దానికి పోస్టులకి ఎంపిక చేసిన ఆరోగ్య మెరిట్ లిస్టును నిన్న విడుదల చేశారు, దాన్ని వెబ్సైట్లో ఉంచారు. సో అదేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో జిల్లాలో ఖాళీగా 17 ఆరోగ్య మిత్ర, అదేవిధంగా 2 వచ్చేసి టీమ్ లీడర్ల నియామకాలకు సంబంధించి మెరిట్ లిస్టును వెబ్సైట్లో నిన్న పెట్టినట్లు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ నిన్న బుధవారం తెలియజేశారు. అభ్యర్థులు కానీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 7వ తేదీలోపు సాయంత్రం 5 గంటల లోపు నేరుగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ జిల్లా కార్యాలయంలో రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరో వార్త చూస్తే జీజీహెచ్లో క్యాన్సర్ వైద్య సేవలు ప్రారంభం. జీజీహెచ్ మన జీజీహెచ్లో ఉంది కదా, సర్వజన ఆసుపత్రి క్యాన్సర్, ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ భగవాన్ తెలియజేస్తున్నారు. ఇదేంటంటే మనకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఆదేశాల మేరకు బుధవారం జీజీహెచ్లో వైద్య కళాశాల సిబ్బందికి అదేవిధంగా స్క్రీనింగు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్కు సంబంధించి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఎక్కువ దూరాలకు వెళ్లకుండా మనకి ఇక్కడే హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ తోటి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడే ఉపయోగించుకోమని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్లు వేయించుకోవచ్చు అంట. ముందు ఇప్పుడు మనం చూస్తున్నాము సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి స్త్రీలలో ఎక్కువగా వస్తున్నాయి. సో అటువంటివి రాకుండా ముందుగానే మనం వ్యాక్సినేషన్స్ ద్వారా వాటిని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ కూడా ప్రథమ దశలో ఉంటే దాన్ని ముందుగానే మనం గమనించి దాన్ని ఉంచుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన అంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణబాబు ఈ విషయాలన్నింటినీ మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గైనకాలజీ హెచ్ఓడి డాక్టర్ సంధ్యారాణి సో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సో ఇప్పుడు మనకు స్థూలంగా ఏంటంటే మనకు జీజీహెచ్లో క్యాన్సర్కి సంబంధించిన
వైద్య సేవలు అనేవి ప్రారంభమైనాయి. కాబట్టి రోగులు ఎవరైనా ఉంటే దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక శివరాత్రి వస్తుంది కదండి, శివరాత్రి వస్తుంది కాబట్టి మనకి అన్ని శివాలయాల్లో కూడా మనకి శివరాత్రి ఉత్సవాలు ఇవన్నీ ఘనంగా జరుగుతాయి. సో దాంట్లో భాగంగా గుళ్ళ బ్రహ్మేశ్వరానికి 75 వాహనాలకి అనుమతి. మనకి నల్లమల్ల అడవిలో ఉంది ఈ గుడి అనేది, గుళ్ళ బ్రహ్మేశ్వరం అనేది. ఈ నల్లమల్ల అడవిలోకి అది అభయారణ్యం. సో మనకి అన్నీ తెలుసు కదా, క్రూర మృగాలు ఇవన్నీ ఉంటాయి. దాంట్లోకి అందరినీ అనుమతించరు. దానికి అక్కడికి వెళ్ళాలంటే ముందుగానే అనుమతులు తీసుకోవాలి. సో ఆ విధంగా అనుమతులు తీసుకున్న ఒక 75 వాహనాల్లో భక్తులు వెళ్ళటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అది ఎక్కడంటే మహాశివరాత్రి సందర్భంగా నల్లమల్ల అభయారణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయానికి వెళ్ళేందుకు కేవలం 75 వాహనాలకు మాత్రమే అనుమతించినట్లు గిద్దలూరు ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ వై నరసింహారావు నిన్న తెలియజేయడం జరిగింది. సో భక్తులందరూ కూడా అటవీ శాఖ నిబంధనలు పాటిస్తూ అక్కడికి వెళ్ళాలని చెప్పేసి, అదేవిధంగా స్వామివారిని 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి దర్శించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 6 గంటల లోపు, అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల లోపు మనకి తిరిగి వచ్చేసేయాలి. సో బయటకు వచ్చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇకపోతే అక్కడికి వన్య ప్రాణులకు కూడా ఎటువంటి హాని కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం కూడా జరిగిందని చెప్పేసి డైరెక్టర్ నరసింహారావు తెలియజేస్తున్నారు. ఇక మరో వార్త చూస్తే 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనం. ఇది మన ఒంగోలులో ఏర్పాటు చేస్తున్నారండి. మనకి స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఉంది కదా, దానిలో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఇది 2 రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వరీయ ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, అదేవిధంగా అమర్నాథ్ మంచు లింగానికి క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నారంట. ఈ 2 రోజులు 8వ తేదీ 9వ తేదీ ఇక్కడ మనకి టీటీడీ కళ్యాణ మండపంలో. సో కాబట్టి ఎవరైనా కానీ భక్తులు పాల్గొనాలి అనుకుంటే సో దీనిలో పాల్గొనవచ్చు 8, 9 తేదీల్లో. ఇక మరో వార్త ఏంటంటే నేటి నుంచి బ్రహ్మోత్సవాలు. ఎక్కడ ఇవి? రామలింగేశ్వర స్వామి, అదేవిధంగా కన్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఇవి మనకి జిల్లాలోనే ముఖ్యమైన దేవాలయాలు అండి, ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు. ఇది ఎక్కడంటే కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో కొలువై ఉంటుంది. ఇది ఈ శ్రీ గంగా పర్వతి వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, అదేవిధంగా కన్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి నెల 7 నుంచి 11వ తేదీ వరకు, అంటే దాదాపు 5 రోజుల పాటు జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు. సో దీని నుంచి ఎక్కువ కూడా జిల్లా నలుమూల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంటుందంట వీటిల్లో. సో ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వాళ్ళ సతీమణి దంపతులు ఇద్దరు కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో కూడా. సో 5 రోజుల పాటు ఈ ప్రత్యేక బ్రహ్మోత్సవాలు రోజుకు ఒక అలంకరణలో ఈ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారంట. కాబట్టి ఎవరైనా భక్తులు ఇంట్రెస్ట్గా ఉన్న భక్తులు అక్కడికి వెళ్ళి 5 రోజులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మన సాక్షి దినపత్రికలో ఇచ్చారు. ఈ 5 రోజుల పాటు ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఏ సమయంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అనే దానిపైన అది. ఇక మరో వార్త చూస్తే రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలని చెప్పేసి నిన్న కలెక్టర్ దినేష్ కుమార్ గారు తెలియజేస్తున్నారు. సో బుధవారం రాత్రి ప్రకాశం భవనంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక అమలుపై నిన్న జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు స్పందన భవన్లో. సో దాంట్లో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ సో ఓటు హక్కుని ఎక్కువగా, ఓటింగ్ శాతం పెరగాలి, యువత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనాలి, ఎవరైనా రాని వాళ్ళు వృద్ధులు ఉంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే వాళ్ళ యొక్క ఓటు నమోదు చేయాలని చెప్పేసి, తప్పకుండా ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నిన్న ఆ సమావేశంలో కలెక్టర్ గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గారు, అలానే డిఆర్ఓ శ్రీలత గారు, స్వీప్ జిల్లా స్థాయి కమిటీ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్దేశించే మన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఒక మంచి ఆయుధం, సామాన్యుడి చేతిలో ఆయుధం ఇది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఇంకా మీకు ఓటు లేకపోతే ఇంకా కూడా అవకాశం ఉంది మీ ఓటును నమోదు చేసుకోవడానికి. కాబట్టి ఒకసారి మీ ఓటర్ లిస్టులో మీ ఓటు ఉందో లేదో పరిశీలించి, ఓట్లు కానీ లేకపోతే ఇంకా చేర్చుకోండి, తప్పకుండా ఓటు వేయండి. మరి కొన్ని వార్తలు చూస్తే ఇక 11 చంద్రబాబు పర్యటన. జిల్లాకు చంద్రబాబు 11వ తేదీన వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11న జిల్లాకు రానున్నారు.
ఆ రోజు ఉదయం ఎర్రగొండపాలెము, అదేవిధంగా సాయంత్రం టంగుటూరులో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారంట. సో ఈ మేరకు నిన్న ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఈ విషయాన్ని తెలియజేశారు. సో కాబట్టి 11న మన చంద్రబాబు పర్యటన ఉంటుంది జిల్లాలో. ఇక రెండో విడత పొగాకు కొనుగోలు మొదలు. ఇంతకుముందు పోయిన 29వ తేదీన మొదటి విడత ఒంగోలు 1 కొండేపులో ప్రారంభించారు కదా. ఇప్పుడు ఈ రెండో విడత నిన్న రెండో విడత కింద జిల్లాలో ఒంగోలు 2కు, అదేవిధంగా టంగుటూరు, వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి, వేలంపాట కేంద్రాల్లో నిన్న బుధవారం కొనుగోలు ప్రారంభమయ్యాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక మరో వార్త చూస్తే మహాశివరాత్రికి భారీగా ఏర్పాట్లు. సో సంతపేట సాయిబాబా మందిరం ఉంది కదండి, అక్కడ మందిరంలోని శివాలయంలో మహాశివరాత్రికి వేడుకల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు తెలియజేస్తున్నారు. ఎట్లా ఉంటుందంటే కాశీ క్షేత్రంలో మాదిరిగానే ఇక్కడ కూడా శివలింగం చుట్టూ కూడా 20 కిలోల వెండి తొడుగు ఏర్పాటు చేశారంట. ఇది బుధవారం రాత్రి సంప్రోక్షణ నిర్వహించారు. అదేవిధంగా 11 లక్షల రుద్రాక్షలతో శివలింగాన్ని తీర్చిదిద్ది పందిరి కూడా వేశారంట. 7వ తేదీ ఉదయం మహారుద్ర యాగము, చండీ యాగము, అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా 8వ తేదీ రాత్రి వచ్చేసి మహారుద్రాభిషేకము, అలానే 9వ తేదీ ఉదయం వచ్చేసి పూర్ణాహుతి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు మనకు అక్కడ వేద పండితులు మట్టంపల్లి దక్షిణామూర్తి గారు తెలియజేస్తున్నారు. సో భక్తులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక కొన్ని నగరంలో ఉన్న కొన్ని సమస్యలు ఏంటంటే తవ్వారు సరే మరమ్మతులు ఎప్పుడు. సో గద్దలగుంట 3 బొమ్మల రోడ్డు అంతా తాగునీటి కోసం తవ్వేశారు, ఎక్కడెక్కడ పడేశారు, రోడ్డుకి అడ్డంగా తవ్వింది, ఆ గుంతలు పూడ్చలేదని చెప్పేసి. అది ఏంటంటే ప్రధాన మార్గం, అది 3 కూడల్లో ఉండే మార్గం అది. సో అదంతా చాలా ప్రయాణికులకి అక్కడంతా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇంకా గుట్టల్లా వ్యర్థాలు తప్పని అవస్థలు. నగరంలో పలు ప్రాంతాల్లో గుట్టల్లా వ్యర్థాలు పేరిపోయాయి. సో ఎక్కడ వేసిన వ్యర్థాలు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా నిన్న ఇక్కడ మనం చూస్తే గోపి థియేటర్ దగ్గర, బాబుజీ కాంప్లెక్స్ పక్కన సందులో గోపి థియేటర్ దగ్గర మరీ దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. వ్యర్థాలన్నీ పూర్తిగా అక్కడే ఉన్నాయి, వాటిని వేయలేదని చెప్పేసి ఫోటోలతో సహా మనకి పేపర్లో ప్రకటించడం తెలియజేస్తున్నారు. అదేవిధంగా నిన్న సెయింట్ జేవియర్స్ స్కూల్ దగ్గర కూడా మరి దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఆవులు ఇవన్నీ కూడా పందులు, ఆవులు, వ్యర్థాల చుట్టూ అంతా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కొంచెం కార్పొరేషన్ అధికారులు వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరో వార్త చూస్తే రేపటి నుంచి బ్యాంకులకు 3 రోజులు సెలవు అంటండి. బ్యాంకులు ఎందుకంటే ఈ నెల 8వ తేదీ శివరాత్రి, 9వ తేదీ సెకండ్ సాటర్డే, అదేవిధంగా 10వ తేదీ సండే, ఈ విధంగా వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి సో బ్యాంకుకు సంబంధించిన వినియోగదారులు ఎవరైనా ఉంటే ముందుగానే ఈ విషయాలను తెలుసుకొని సో మనకు అవసరమైన సర్దుబాట్లు చేసుకోవాల్సిందిగా చెప్పేసి మనకు ఒక వార్త తెలుస్తుంది. ఇక నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కూడా జరగనుంది. ఒకే రోజు స్టాండింగ్, అదేవిధంగా జడ్పీ సమావేశం, కేవలం 3 అంశాలకే ఎజెండా పరిమితం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా నిర్వహించకూడదు. సో ముఖ్యంగా ఈ జిల్లా పరిషత్ అధికారులను ఏర్పాటు చేశారు. సాధారణంగా జిల్లా పరిషత్ సమావేశం అంటే అన్ని రకాల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఎజెండాలు కేవలం 3 అంశాలకు మాత్రమే పరిమితం చేశారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఇక రేపటి నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. ఒంగోలు మండలంలో కరవదిలోని పీవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను ప్రధాన ఉపాధ్యాయుడు సూరి గుచ్చ హనుమంతరావు జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ మేరకు నిర్వాహకులు బుధవారం స్థానిక స్కూల్లోనే సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో వీళ్ళందరూ సిరిగిరి రంగారావు, అదేవిధంగా పల్లబోలు సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఇవన్నీ ప్రధానంగా మనం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వార్తలు, అదేవిధంగా మన ఒంగోలు డివిజన్కు సంబంధించిన వార్తలు. రేపు ఉదయం 8:30కు కాఫీ టైమ్ సిప్పిల్స్ ఈ కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.